మన ఉమ్మడి తెలుగు నేల చరిత్రని 5 భాగాలుగా విడదీస్తే చరిత్రకు పూర్వయుగం అంటే సామాన్య శకం ప్రారంభానికి 1500 సంవత్సరాలకు ముందు కాలం అని అర్థం. పూర్వయుగం అంటే సామాన్య శకం ప్రారంభానికి 1500 సంవత్సరాల నుండి సామాన్య శకం తర్వాత 650 వరకు. పూర్వ మధ్యయుగం సామాన్య శకం 650 నుండి 1320 వరకు. ఉత్తర మధ్యయుగం అంటే 1320 నుంచి 1565 వరకు. ఆధునిక యుగం అంటే 1540 నుంచి 1952 మన హైదరాబాద్ స్టేట్ ఏర్పడే వరకు అనుకోవచ్చు. అయితే ఈరోజు మనం చూడబోతున్న ప్రాంతం పూర్వయుగం నాటిది. అంటే సామాన్య శకం 4వ శతాబ్దంకు చెందిన విష్ణు కుండినుల కాలం నాటిది అని చెప్పుకోవచ్చు. బౌద్ధారామంగాను ఇటు హిందూ దేవతలకు నిలువైన దివ్య క్షేత్రాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. ఒకప్పటి పవిత్ర ముచ్చుకుంద నది. ముచ్చుకుంద మహాముని సాందీపుడు దిలీపుడి వారసులైన ముచ్చుకుంద మహాముని తపస్సు చేసి శ్రీకృష్ణుడి అనంత రూపమును దర్శించిన తర్వాత తన కమండలంలోని నీటిచే స్వామివారి పాదములను కడిగినప్పుడు ఏర్పడిన ముచ్చుకుంద నది ఇప్పుడు మురికి కూపంగా మారిపోయేలా ఉంది. ఈ క్షేత్ర పరిసర ప్రాంతాల్లో 4వ శతాబ్దం నాటి 2 శిలాశాసనాలు మరియు మహాభారత కాలం నాటివిగా చెప్పుకుంటున్న లింగమూర్తి, గంగమ్మ తల్లి, రామాయణ కాలం నాటి రేఖాచిత్రం ఒకటి, తర్వాత లజ్జ గౌరీదేవి, మానసాదేవి, స్వయంభూ త్రిశూలం, ఇలా ఎన్నెన్నో అద్భుతాలను ఇక్కడ మనం చూడవచ్చు. ఈ క్షేత్రాన్ని పునఃప్రతిష్ఠించిన ఇక్కడి శిలాశాసనాలను డీకోడ్ చేసిన ఓయు పూర్వ విశ్రాంత లెక్చరర్ కొమండూరి శేషాచార్య గారి మాటల్లో ఈ క్షేత్రం గురించి విందాం. ఇక్కడ పొడగిరి అని శాస్త్రం ఉంది. ఫణిగిరి, పొడగిరి అని పుడగిరి శాసనం ఉంది. దాని నాకు ఎంఏలో నేను శాసనాలు నావి తీసుకున్నాను. ఎంఏ శాసనాలు. ఓకే. మాకు శాసనాలు కూడా ఒక సబ్జెక్ట్ ఎక్కడ ఉస్మానియాలో ఇలా ఆలయం వెనుక వైపు మనం కిందికి కాలనీలోకి దిగి రాగానే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ మొలగగానే మనకు వస్తుంది మూసీ రివర్ బెడ్. ఆ మూసీ రివర్ బెడ్లోనే ఉంటుంది మనకు స్వయంభూ శివాలయం కానీ, తర్వాత లజ్జగౌరి, తర్వాత మానసాదేవి, గంగమ్మ తల్లి, ఇలాంటి విగ్రహాలు దాదాపు 4వ శతాబ్దం నుండి ఇక్కడ పూజలు అందుకుంటున్న స్వయంభూ దేవతల విగ్రహాలు మనకి ఇక్కడ దర్శనమిస్తాయి. పూర్తి చారిత్రక ఆధారాలతో సహా మీకు ఈ వీడియోని చూపించాలని చాలా కష్టపడ్డాం. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అందరికీ తెలిసేలా షేర్ కూడా చేయండి. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతున్న కారణంగా 2 భాగాలుగా తీసాము. ఈ రోజటి వీడియోలో ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని విశేషాలను తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చే వీడియోలో కొండ ప్రాంతంలోని కొండ గుహలో వెలిసిన స్వయంభూ నరసింహ క్షేత్రం, చారిత్రక ఆనవాళ్ళు, శిలాశాసనాలు, ఇలా అన్నీ నెక్స్ట్ వచ్చే మండే పార్ట్లో చూద్దాం. పదండి ఇప్పుడు ఇక్కడ స్వయంభూగా వెలిసిన శివాలయానికి, గంగమ్మ తల్లి దగ్గరికి వెళ్దాం రండి. ఇది ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ ఉన్న ఈ వేప చెట్టు మొదటి భాగంలో ఒక పుట్ట ఉంది. ఇక్కడ వీళ్ళు నాగుల చవితికి మరియు మిగతా విశేష దినాల్లో పూజలు చేస్తారు. ఈ వేప చెట్టునే పార్వతీదేవిగా వీళ్ళు కొలుస్తారు. అందుకే ఈ వేప చెట్టుకు చీర కట్టి పూజలు అందిస్తున్నారు. ఎందుకంటే గంగమ్మ తల్లికి కోపం వచ్చి వరద ఉధృతి ఈ చెట్టును దాటి వాళ్ళ కాలనీని ముంచేయకుండా ఈ చెట్టు రక్షిస్తుందని వాళ్ళ నమ్మకం. దీన్నే అందుకే పార్వతీదేవిగా దానికి చీర సమర్పించి ఇక్కడ పూజలు చేస్తారు.
మూసి ఒడ్డున గల ఈ రాళ్ళు వరుస రాళ్ళు కోసగుండ్లుగా పిలువబడతాయి. ఇందులోనే మనకు దాదాపు 4-5 స్వయంభూ దేవతల ఆనవాళ్ళు ఉన్నాయి. అవి కూడా చూద్దాం. మొదటగా మనం మూసీ రివర్ బెడ్లో ఉన్న శివుడు, గంగమ్మ తల్లి మరియు మహాభారత కాలం నాటి రేఖాచిత్రాలు చూద్దాం. తర్వాత ఇక్కడికి వచ్చి ఇవి చూద్దాం. పదండి, మొదటగా మూసీ రివర్ బెడ్లోకి వెళ్దాం. సాయంత్రం సమయం, చాలా అద్భుతంగా ఉంది వాతావరణం. ముకుంద మహాముని శ్రీకృష్ణుడి పాదాలు కడిగిన తర్వాత ఆ పాదాల నుంచి వెలువడినదే ఈ పవిత్ర ముచ్చుకుందా నది. భగవంతుడు మనకు ముచ్చుకుందా నదిని ఇచ్చాడు. మనం దాన్ని మూసీ చేసాం, మూసీ నదిగా మార్చాం. ఎన్నో దివ్యక్షేత్రాలకు నెలవైన ఈ పవిత్ర ముచ్చుకుందా నది ఇప్పుడు మురికి కూపంగా మారిపోయింది. ఇక్కడ పిల్లల దగ్గర చూడు, విశేషాలు పలు చోట్ల ఉన్నాయి కాబట్టి మూసీ రివర్ బెడ్ లోపల మరియు కొసగుళ్ళు కొండ ప్రాంతాల లోపల, కొండ గుహల లోపల విస్తరించి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అంటే ఇద్దరు సపరేట్గా, మా అబ్బాయి ఏమో అక్కడ మూసీ రివర్ బెడ్ లోపల తీసుకుంటున్నాడు. ఇక్కడ నుంచి వచ్చాం కదా, ఇక్కడ ఉన్న ఈ గుళ్ళ లోపల, ఈ కొండ గుహల లోపల నేను వెళ్ళి మీకు చూపించాలని వీడియోస్ తీసుకుంటున్నాము. ఇద్దరం సపరేట్గా వర్క్ చేస్తున్నాం. పదండి, ఇంకెందుకు ఆలస్యం, ఆ శివయ్యని దర్శించుకుందాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇక్కడ మూసి మధ్యలో ఉన్నా కూడా ఇక్కడ నిత్యం దీపం మాత్రం వెలిగిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆలయ పరిసర ప్రాంతాలు మాత్రం చాలా పరిశుభ్రంగా ఉన్నాయి. ఇక్కడే మనకు పక్కన గంగమ్మ తల్లి దర్శనమిస్తున్నారు. తూర్పుకు అభిముఖంగా ఉన్న గంగమ్మ తల్లి, ఇది పడమటి వైపు, అవి కొసగోళ్ళు. ఇక్కడ మనకు రైతులు అయితే నిత్యం ఈ ప్రాంతానికి వచ్చిపోతున్నట్టుగా తెలియవస్తుంది. ఓం నమః శివాయ. అభిషేక జలం పోవడానికి గాడిని కూడా ఏర్పాటు చేశారు. చాలా అద్భుతంగా పరిశుభ్రంగా ఉంది ఈ ప్రాంతం. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మిక భావనతో ఉంది. ఈ పరిసర ప్రాంతం మాత్రం చాలా బాగుంది. ఇక్కడి ప్రాంతం వారు మాత్రం ప్రతినిత్యం ఇక్కడికి వచ్చేలా కనిపిస్తుంది. అంటే పశుగ్రాసం కోసం కానీ వ్యవసాయం కోసం కానీ ఇక్కడ ప్రతిరోజు వస్తున్నట్టుగా తెలియవస్తుంది మనకు. ఇక్కడి నుంచి కుడి పక్కన, అంటే లింగానికి సదాశివుడికి ఉత్తరం వైపున తూర్పుకు అభిముఖంగా గంగమ్మ తల్లి, ఇక్కడి నుండి ఎడమ వైపున అంటే దక్షిణం వైపున మహాభారత కాలం నాటిగా చెప్పుకుంటున్న రామాయణ కాల శిల్పం ఒకటి కనిపిస్తుంది. ఇప్పుడు చూద్దాం, స్పష్టంగా దగ్గర వరకు వెళ్ళి చూద్దాం రెండింటిని. చతుర్భుజి అయిన గంగమ్మ తల్లి, త్రిశూలము, ఢమరుకము, కత్తి మరియు అక్షయ పాత్రతో ఈ గంగమ్మ తల్లి మనకు దర్శనం ఇస్తున్నారు. రండి, ఇప్పుడు మనకు మహాభారత కాలం నాటిదిగా చెప్పుకుంటున్న రామాయణ రేఖాచిత్రం ఇక్కడ చూడవచ్చు. వావ్, ఇక్కడ మనం స్పష్టంగా చూడవచ్చు ఆంజనేయుల వారు, ఇక్కడ రామ లక్ష్మణుల రేఖాచిత్రాలు
చాలా సన్నగా చెక్కబడి ఉన్నాయి. ఉల్లితో మాత్రం చెక్కినట్టుగా లేవు ఇవి. ఇంత సన్నగా నైస్గా పెన్తో పెన్సిల్తో చెక్కినట్టు గీతలు వచ్చాయి చూడండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. గంగమ్మ తల్లికి వందనాలు. ఇదే గంగమ్మ తల్లి, చతుర్భుజి అయిన గంగమ్మ తల్లి తూర్పునకు అభిముఖంగా దర్శనమిస్తారు. అమ్మవారి మీద పసుపు కుంకుమ వేయొద్దని ఇక్కడ రాసి ఉంది. గంగమ్మ తల్లి పక్కనే నాగబంధం ఒకటి మనకు కనిపిస్తుంది. ఇది పాండవులు వేసిన రేఖాచిత్రంగా చెప్తారు. ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి వారు, ఈ పక్కన రాముడు, లక్ష్మణుడు, ఇంకా మరికొద్దిగా వేరే రేఖాచిత్రాల్లా కనిపిస్తున్నాయి. మనకేం స్పష్టంగా లేవు. ఇక్కడ అటు ఎడమవైపు ఇద్దరు, కుడివైపున ఆంజనేయ స్వామి వారు అలా మాత్రం కనిపిస్తుంది. ఒకప్పుడు భాగ్యనగరంలో ఈ ముచ్చుకుంద నది లేకుంటే మన పరిస్థితి ఏంటి అనుకునేవాళ్ళం. అలాంటి స్థితి నుండి ఇప్పుడు ఈ సిటీ మధ్యలో ఈ మురిక్కాలు వెంట్రా బాబు అనుకోవాల్సి వస్తుంది. మన నగరం మధ్యలో ఉన్న ఈ ప్రాంతాన్ని గెస్ చేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. లేదంటే నెక్స్ట్ పార్ట్లో పూర్తి వివరాలు అడ్రస్తో సహా మీకు తెలుపుతాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. పదండి, కొసగుళ్ళలోని విశేషాలు తెలుసుకుందాం. అక్కడ ఒకటి వీరభద్రుడు మనకు స్వయంభూ మల్లన్న స్వామి అంట. వీరభద్రుడిగా చెప్పబడే మల్లన్న స్వామి అక్కడ స్వయంభూగా వెలిసి చిత్రం. ఇది ముచ్చుకుంద నదికి చివరలో ఉన్న ఈ గుళ్ళు కాబట్టి ఇవన్నీ కొసగుండ్లుగా పిలువబడ్డాయి. అది మనకు వీరభద్రుడు, స్వయంభూగా వెలిసిన వీరభద్రుడు లేదా మల్లన్న స్వామిగా చెప్పుకుంటున్నాము. అది మనకు శిలాశాసనం వేసిన శిల. 3 శిలాశాసనాలని చెప్తున్నారు. మనకు ఒకటి కనిపించింది. ఇక్కడ లజ్జ గౌరి లేదా మాతా పార్వతి విగ్రహం స్పష్టంగా చూసుకున్నాం. ఇక్కడ ఎప్పుడు పాము ఉంటుందని చెప్తారు స్థానికులు. మరి ఈరోజు మన అదృష్టం కొద్దీ లేదు. అక్కడ స్వస్తిక్ కూడా చెక్కబడి ఉంది మంచిగా. ఇక్కడ కనిపించే వ్యక్తే మాకు ఇక్కడి అన్ని విశేషాలు తిప్పి చూపించాడు. మనకు శివాలయం ఉంది కదా, శివాలయం పక్క నుంచి ఇలా వస్తే ఇక్కడ మెట్లు సరిగా దేరలేదు. ఇక్కడ నుంచి ఎక్కితే ఈ కొండ సొరికెలలో ఇక్కడ లజ్జగౌరి మాత విగ్రహం ఒకటి, స్వయంభూగా వెలిసిన విగ్రహం ఒకటి మనకు దర్శనం ఇస్తుంది. లజ్జగౌరి మాత దర్శనం చేసుకోండి. లజ్జగౌరి మాత ఈ రివర్ బెడ్కు చివరగా ఉన్న కొస గుండ్లు కదా. ఇక్కడ మల్లన్న స్వామి, అక్కడ మనకు శిలాశాసనం వేసిన శిల. స్థానికులు మాతా పార్వతిగా పిలుచుకునే లజ్జగౌరి దర్శనం వరకు వెళ్ళడానికి మనకు సరైన మార్గం అయితే లేదు. ఎక్కడానికి దిగడానికి కొంచెం కష్టపడాల్సి అయితే వచ్చింది. మిగతా వాళ్ళు ఎవరు ఇట్లాంటి
ఇబ్బంది పడొద్దని అనుకుంటున్నా. మరియు ఇంతటి చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రదేశాన్ని కొంచెం అభివృద్ధి పరిచి మూసీ నది మధ్యలో ఉన్న శివాలయం వరకు బ్రిడ్జ్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుండేదని నా ఉద్దేశం. ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మికంగాను చారిత్రాత్మక ప్రాంతంగాను అభివృద్ధి పరచడానికి అయితే అన్ని హంగులు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఇందాక ఈ చెట్టు వద్ద నుండి పైకి వెళ్ళాం కదా, ఇక్కడ ఈ చెట్టుకు ఎడమవైపు ప్రాంతంలో మనకు మానసాదేవిగా పిలుచుకునే నాగదేవత విగ్రహం ఒకటి దర్శనమిస్తుంది. 5 తలల పాము పడగా కలిగిన మనసాదేవి విగ్రహం నాగదేవతగా కూడా స్థానికులు కొలుస్తారు. ఒకవైపు డాలు, ఒకవైపు కత్తి పట్టుకున్న సూపర్ హ్యూమనాయిడ్, తల వరకేమో మనిషిలాగా కిందనేమో సర్పాకారంలో ఉన్న ఈ నాగదేవతని మానసాదేవి, వాసుకి చెల్లెలుగా పిలుస్తారు. ఈ మానసాదేవి ముఖ్య ఆలయం మాత్రం మనకు హరిద్వార్లో దర్శనమిస్తుంది. ఇక్కడ ఈ కొండ గుహలో స్వయంభూగా వెలిసిన త్రిశూలం ఒకటి మనకు దర్శనమిస్తుంది. ఇది మాత్రం చాలా ఆశ్చర్యం. ఈ సందులోకి వెళ్ళడానికి కూడా ఎవరికి పాసిబుల్ అవ్వదు. కింద దండం, పైన 3 భాగాలు కలిగిన త్రిశూలం చాలా బాగా దర్శనమిస్తుంది. పైన మనం ఇందాక చూసినాం కదా, మల్లన్న దేవుడుగా పిలుచుకునే మల్లన్న దేవుడిది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే చాలా బాగా కనిపిస్తుంది స్పష్టంగా మల్లన్న దేవుడు విగ్రహం. ఇవ్వండి ఈ దివ్యక్షేత్ర విశేషాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి తెలిసేలా షేర్ చేయండి, పూర్తి వీడియోని చూడండి. నెక్స్ట్ వీడియోలో ఈ క్షేత్రం యొక్క పూర్తి అడ్రస్ మరియు స్వయంభూ నరసింహ క్షేత్రం మరియు దీని చారిత్రక ఆనవాళ్లు కలిగిన శాసనాలు అన్నీ తెలుపుతాను. అప్పటి వరకు ఇది ఏ ప్రాంతమో మీరు కూడా గెస్ చేసి కామెంట్స్లో తెలియజేయండి. చర్యలలో ఈ కొండ పగోళ్ళలో స్వయంభూగా వెలిసిన త్రిశూలం ఇలా ఉంది కదా, పైన ఇక్కడ 3 త్రిశూలాలు స్పష్టంగా మనం చూడవచ్చు. త్రిశూలాలు ఇది లీల కాకుంటే, భగవంతుడి లీల కాకుంటే ఇంకేముంది అసలు. ఇది త్రిశూలం, ఈ కిందట ఒకటి దండం, త్రిశూల దండం కనిపిస్తుంది. అది మనకు చాలా అద్భుతమైన విశేషం ఇది. ఆ శాసనం ఎక్కడ ఉంది స్వామి? అది పుడగిరి అని శాసనం, అది ఆ పుడగిరి అని శాసనాలలో ఉంది, ఇప్పటికీ ఉంది. ఇక్కడ ఉందా, రాసిందా? అది ఏ వైపు ఉంది? స్వామివారు స్వయంభూగా వెలిసినటువంటి గోవిందరాయ విహారము అని కూడా తీరింది. ఓకే, విష్ణుకుండినుల కాలం మీద ఉంటుంది. విష్ణుకుండినుల కాలం విష్ణుకుండిన కాలంలో